వెల్కమ్ బ్యాక్ టు తేజాస్ హోమ్ కార్నర్. దిస్ ఇస్ తేజ అండి. యాక్చువల్లీ ఇప్పుడు వరమహాలక్ష్మికి మనము ఎలా శారీ డ్రేపింగ్ చేయాలి శ్రావణ మాసంలో అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ హాఫ్ ఫోల్డ్ చేసుకోండి. హాఫ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఆ లాస్ట్ కార్నర్ ఈ లాస్ట్ కార్నర్ 1.5 మూర అంతా మెజర్మెంట్ చేసుకొని ఒక గుర్తు పెట్టుకోండి. నేను ఇక్కడ క్లిప్స్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా క్లిప్స్ పెట్టేసుకొని ఒక మార్క్ గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే మరి అప్ అండ్ డౌన్ రాకూడదు కదా బార్డర్స్ మీకు, అందుకని గుర్తు పెట్టుకోండి. 1.5 మూర వదలండి. తర్వాత మిడిల్లో ఉన్న శారీ మొత్తము, మిడిల్లో శారీ ఎక్కడి నుంచి క్లిప్ పెట్టామో అక్కడి నుంచి మీరు శారీ కుంచెలని స్టార్ట్ చేయండి. ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా మీరు శారీ కుంచెలన్నీ ఒక 5 కుంచెలు పట్టుకొని దానికి మీరు క్లిప్స్ని యాడ్ చేయండి. చూసారు కదా, ఇక్కడ నేను కుంచెల్లో ఒక 5-6 తీసుకున్న తర్వాత నేను ఇక్కడ క్లిప్ని అటాచ్ చేస్తున్నాను. ఎందుకంటే హెవీగా అయితే మీరు చేత్తో పట్టుకోలేరు కాబట్టి కొన్నిగా కుంచెలని యాడ్ చేసుకుంటూ తీసుకెళ్ళండి. అలాగే మీరు ఎన్ని కుంచెలు వేసుకుంటే అంత బాగా శారీ లుక్ అనేది కనిపిస్తుందండి అమ్మవారికి శారీ డ్రేప్ చేసినప్పుడు. ఇలా లాస్ట్ వరకు కూడా మీరు శారీ డ్రేపింగ్ చేస్తూ వెళ్ళండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ వీడియో మీకు నచ్చి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. అలాగే వాళ్ళకు కూడా యూజ్ ఉంది అని అనుకుంటే ప్లీజ్ వాళ్ళకు కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇప్పుడు లాస్ట్ వరకు నేను కుంచెలన్నిటిని పెట్టేసుకున్నానండి. మీరు ఎన్ని కుంచెలు పెడితే అంత నీట్గానే శారీ కుంచెలు వస్తాయి. అమ్మవారికి కూడా చాలా కుంచెలు నిండుగా శారీ డ్రేపింగ్ చేసినట్లు అనిపిస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు కార్నర్స్ కూడా మనము తీసుకొని వాటికి కూడా ఫ్రిల్స్ పెట్టేసి క్లిప్స్ పెట్టుకుందాము. చూడండి, ఇప్పుడు 2 సైడ్స్ క్లిప్ పెట్టేశాను. అటు కార్నర్స్కి ఇటు కార్నర్స్కి. ఈ 2 పైటలు అండి మనకి. సో ఇప్పుడు అమ్మవారికి ఎలా శారీ డ్రేపింగ్ చేయాలి అనేది చూపిస్తాను. ఇప్పుడు ఒక పీఠం ఫస్ట్ నేను పెద్దది టేబుల్ వేసానండి. ఆ తర్వాత ఒక పీఠం వేసాను. ఆ పీఠం పైన మరొక చిన్న పీఠం పెట్టి కలశం ప్లేట్ పెట్టి కలశాన్ని పెట్టానండి. ఇప్పుడు మనము క్లిప్స్ కూడా రిమూవ్ చేసేసుకుందాము. అలాగే కుంచెలు కూడా నీట్గా సర్దుకుందాం అమ్మవారికి. చూడండి, ఇప్పుడు అమ్మవారికి కుంచెలు నీట్గా సర్దేసుకున్నాను. ఒక్కొక్క కుంచెల్ని మీరు నీట్గా సర్దుకుంటే అమ్మవారు చాలా అలంకరణగా చాలా లుక్గా అనిపిస్తారు. ఇలాంటి కలర్స్ శారీస్ సెలెక్ట్ చేసుకున్నా కూడా చాలా బాగా కనిపిస్తారు అమ్మవారు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న వడ్డానం ఆభరణాలన్నీ అలంకరించుకోండి అమ్మవారికి. ఇప్పుడు ఈ పైట ఉన్నాయి కదా, ఆ పైటని మనము వేసుకుందాం అనమాట. 2 ఈక్వల్గా పైటని కూడా మీరు వేసుకోవాలి. నేను ఇంకా ఇక్కడ ఉన్న క్లిప్స్ని తీయలేదండి. ఇంకా ఏమన్నా ఉంటే లాస్ట్లో సర్దుకున్న తర్వాత లాస్ట్లో ఆ క్లిప్స్ని రిమూవ్ చేస్తాను. మీరు చూడండి, ఇక్కడ టెంకాయ కలశంలో పెట్టాను. అలాగే ఇప్పుడు అమ్మవారి ముఖవాడాన్ని కూడా అమ్మవారికి ఏర్పరచుతున్నాను. ఇలా మీ దగ్గర ఉన్న నగలతో మొత్తం అమ్మవారిని అలంకరించుకోండి. ఇప్పుడు అమ్మవారి కంఠానికి నెక్లెస్ వేస్తున్నాను. యాక్చువల్లీ మీరు చోకర్ కూడా వేసుకోవచ్చు. అలా కొంచెం గ్యాప్ కనిపిస్తుంది కదా, ఆ గ్యాప్ కూడా ఏం కనిపించకుండా మీరు చోకర్ కూడా పెట్టుకోవచ్చు. అంటే మీరు ఎక్కువ నగలతో కూడా అమ్మవారిని అలంకరించుకోవచ్చు అండి. చాలా బాగా కనిపిస్తారు అమ్మవారు. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి అరవల్లి అనమాట. నేను ఇది మీషోలో ఆర్డర్ చేశాను. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. అంటే ఆ ప్రైస్ వర్త్ అనమాట దానికి. అరవల్లి చాలా లుక్ వచ్చిందనమాట. మీకు కావాలంటే నాకు డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను మీకు లింక్ పెడతాను. అలాగే పూలతో అమ్మవారిని అలంకరించుకున్నాను. ఇక్కడ నేను ప్లాస్టిక్ పూలతో అలంకరించుకుంటున్నాను. మీరు ఒరిజినల్ పూలతో అమ్మవారికి అలంకరించుకోండి. వరమహాలక్ష్మి పండుగ రోజు అసలు ప్లాస్టిక్ పూలని వాడకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ప్లీజ్.